హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో మన తెలంగాణలో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చాలామంది ఆస్పిరెంట్స్ ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ చాలా వర్రీ అవుతున్నారు. ఓకే, సో మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ట్రిక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్? ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్కి మీనింగ్ అర్థం అవ్వాలి. ఏం అడుగుతున్నాడు? నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి? ఏ నెంబర్ అయితే మనకి టర్మినేట్ అవ్వకుండా రిపీట్ అవుతూ ఉంటుందో, అంటే కంటిన్యూస్గా వస్తుందో దాన్ని మనం రికరింగ్ డెసిమల్ అని అంటాము, నాన్ టర్మినేటింగ్. ఓకేనా, సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ 2/5 ఉంది, దీని యొక్క వాల్యూ ఎంత? 0.2, ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, 1/3 అంటే ఏంటి? 0.33 అండ్ సో ఆన్. ఇది టర్మినేట్ అవ్వదు, నాన్ టర్మినేటింగ్ రికరింగ్, ఇది మీనింగ్ అనమాట. ఓకే, 5/8 యొక్క వాల్యూ ఎంత? 0.625. నెక్స్ట్ 3/7 యొక్క వాల్యూ ఎంత? 0.428571. ఓకే, 14/35 దీని యొక్క వాల్యూ ఎంత? 0.4. ఓకే, 13/16 యొక్క వాల్యూ ఎంత? 0.8125. ఓకేనా, ఇవి ఫ్రాక్షన్స్ యొక్క వాల్యూస్. చూడండి, మనకి నాన్ టర్మినేటింగ్ అన్నాడు, టర్మినేట్ చూడండి 0.625కి ఇక్కడికి మనకి ఈ వాల్యూ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా టర్మినేట్ అయిపోతుంది. ఇది ఇంకా నెంబర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇలాంటి నెంబర్స్ని మనం నాన్ టర్మినేటింగ్ అంటారు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, if 3600 equal to 2 power x into 3 power y into 5 power z, then xy plus yz plus zx by x plus y plus 2z. చూడండి, ఈ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా, ఇది 3600 కదా, 3600 ఫస్ట్ దీన్ని సపరేట్గా రాస్తున్నాను. ఫస్ట్ జనరల్గా చెప్పి తర్వాత షార్ట్కట్ చెప్తాను. 36 into 100 అని రాయొచ్చు కదా. 36 ఎక్కడ వస్తుంది? 9 4s. ఓకేనా, 100 ఎక్కడ వస్తుంది? 25 4s. ఓకేనా, ఫస్ట్ క్లియర్గా చూడండి. 9 అంటే 3 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్ కదా. మనకి ఇచ్చిన దాంట్లో ఎలా ఇచ్చాడు? 5 పవర్ సంథింగ్ ఉండాలి, 3 పవర్ సంథింగ్ ఉండాలి, 2 పవర్ సంథింగ్ ఉండేలాగా ఉండాలి. చూడండి, 2 పవర్ ఉంది, 3 పవర్ ఉంది, 5 పవర్ ఉంది. ఓకేనా, 2 పవర్ 2 ఇంటూ 2 టైమ్స్ వచ్చింది కదా, 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2. ఓకేనా, 2 పవర్ 2 ఉంది, 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 పవర్ 4 ప్లస్ 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2. చూడండి, ఈక్వల్ టు ఏమిచ్చాడు క్వశ్చన్లో? 2 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై ఇంటూ 5 పవర్ జెడ్. చూడండి, 2 పవర్ అంటే ఏంటి? ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ నుంచి 4. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ ఉంది, ఇక్కడ 3 పవర్ ఉంది, దీని నుంచి వై వాల్యూ ఎంత? 2. జెడ్ వాల్యూ కూడా మనకి ఇక్కడ చూడండి, ఈ రెండు కంపేర్ చేయండి, జెడ్ వాల్యూ 2. ఓకేనా, చాలామంది ఇంత టైం వేస్ట్ చేయాలా ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకేనా, ఇది జనరల్గా అసలు బేసిక్ ఐడియా లేని వాళ్ళ కోసం ఎంత డీటెయిల్గా చెప్పాను. మరి దీన్ని చాలా స్పీడ్గా ఎలా చేయాలి, ఫాస్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఒకసారి చూడండి. ఓకేనా, ఇది బేసిక్ అసలు ఎలా రాయాలి తెలియని వాళ్ళ కోసం ఇంత డీటెయిల్గా చెప్పాను. ఓకేనా, ఇది 3600 కదా. 36 ఎలా రాయొచ్చు? 9 4s కదా, 9 4s 36. 9 ఎలా రాయొచ్చు? 3 స్క్వేర్, 4 ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ ఇంటూ ఇది 100 కదా, 100 ఎలా రాయొచ్చు? 25 4s కదా, 25 అంటే ఎలా రాస్తాం? 5 స్క్వేర్ ఇంటూ 4 అంటే 2 స్క్వేర్. చాలా ఫాస్ట్గా 2 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. దీన్ని దీంతో కంపేర్ చేస్తే మనకు డైరెక్ట్ వాల్యూస్ వస్తాయి. ఎక్స్ ఈక్వల్ టు 4, వై ఈక్వల్ టు 2, జెడ్ ఈక్వల్ టు 2. ఓకే, వచ్చాయి. ఓకే, ఈ మొత్తంలో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. మరి ఎలా చేయాలి చూడండి, త్రూ ఆప్షన్స్ వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ 3 అనుకుందాం. ఓకేనా, XY ప్లస్ YZ ప్లస్ ZX ఈక్వల్ టు ఇది 3 కదా, 3 ఇంటూ ఇది రైట్ సైడ్ పంపించేస్తాను. లేదు అంటే ఈ వాల్యూ మొత్తాన్ని నేను 3 అనుకుంటున్నాను, అంతే కదా, దీని యొక్క వాల్యూసే కదా ఇక్కడ మనకి ఇచ్చింది. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాను? XY ప్లస్ YZ ప్లస్ ZX ఈక్వల్ టు ఈ 3ని దీంతో మల్టిప్లై చేస్తాను. 3 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? 3x ప్లస్ 3 ఇంటూ వై 3y ప్లస్ 3 2 6 ఇంటూ జెడ్ 6z. ఇక్కడ చూడండి,
ఎక్స్ ముందు ఉన్నది 3 కదా, ఇక్కడ ఎక్స్ ఉంది అంటే ఏంటి, వై వాల్యూ 3 అయితేనే కదా మనకి ఈక్వల్ టు మీనింగ్ అది కదా. వై వాల్యూ ఎంత మనకి 2 కాబట్టి సో ఆప్షన్ 3 అనేది ఈ ఆప్షన్ 100% రాంగ్. ఓకే, నెక్స్ట్ చూడండి 1 తీసుకోండి. ఇక్కడ 1 పెట్టి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పెడితే ఏమవుతుంది, ఇవి కూడా చేంజ్ అవుతాయి. ఫస్ట్ నేను జస్ట్ ఎక్స్ మాత్రమే చెక్ చేస్తున్నాను. ఓకేనా, వై వాల్యూ 1 సో కాదు కదా, వై వాల్యూ 2 సో ఆప్షన్ బి ఆల్సో రాంగ్. నెక్స్ట్ చూడండి 2 పెట్టండి, ఇక్కడ 2. ఓకేనా, ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది చూడండి, వై వాల్యూ అనేది 2 అవుతుంది. సో వై వాల్యూ 2 కదా. సో 100% ఏమీ చెక్ చేయకుండానే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ రకంగా మనం త్రూ ఆప్షన్స్ వెళ్ళొచ్చు. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ వాల్యూస్ కూడా మనకి మారుతాయి, కాకపోతే ఒక్కటి తీసుకున్నా సరిపోతుంది. ఓకే, చెక్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, 5 years ago sum of ages of Anita and Sunita is 42 years. Anita is elder than Sunita by 40 years. The ratio of present ages of Anita and Sunita is. చూడండి క్వశ్చన్ చాలా క్లియర్గా చూడండి. 5 years కింద మనకి వీళ్ళిద్దరి యొక్క ఏజెస్ సమ్ ఇచ్చాడు. ఓకేనా, 5 years ago ఎంత ఇచ్చాడు, అనిత ప్లస్ సునీత యొక్క ఏజెస్ 42 అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది, ప్రజెంట్ అంటే ప్లస్ 5 years యాడ్ చేయాలి కదా. ఈమెకు 5 years యాడ్ చేయాలి, ఈమెకు మనం 5 years యాడ్ చేయాలి. 5 + 5 టోటల్ 10 years యాడ్ చేయాలి. సో 52 అంటే అనిత ప్లస్ సునీత యొక్క ఇది ప్రజెంట్ అనమాట. ప్రజెంట్ ఏజెస్ ఎంత, 52. సో మనకి డిఫరెన్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత, 4. డిఫరెన్స్ అనేది 4 years బ్యాక్ అయినా 5 years బ్యాక్ అయినా ఫ్యూచర్లోనే డిఫరెన్స్ అనేది మనకు మారదు. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేస్తే 2a = 56. ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 28. అంటే అనిత ఏజ్ వచ్చింది. మనకు అడిగింది ఏంటి, అనిత యొక్క సునీత యొక్క ప్రజెంట్ ఏజెస్ అడిగాడు. ఇక్కడ నాకు అనిత ఏజ్ వచ్చింది. జస్ట్ అనిత ఏజ్తో మనం సింప్లిఫై చేయొచ్చా లేదా చూద్దాం. ఓకేనా, 28కి ఫ్యాక్టర్స్ ఏంటి, 7 × 4 = 28 అవునా. సో ఇచ్చిన ఆప్షన్లో స్టార్టింగ్లో 7 ఎక్కడ ఉందో చూడండి, 7 మల్టిపుల్ ఎక్కడుంది, అదే మన ఆన్సర్. ఓకేనా, సో ఓన్లీ ఆప్షన్ డి మాత్రమే, అందులో మాత్రమే ఫస్ట్ ఆప్షన్ మనకి 7 ఉంది కాబట్టి సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ 5 1/4 డజన్స్ ఆఫ్ యాపిల్స్ ఈజ్ 1386 రూపీస్. ద కాస్ట్ ఆఫ్ 9 యాపిల్స్ ఈజ్ ఎంత. ఓకేనా, క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూ ఏమో డజన్స్లో ఇచ్చాడు, ఇక్కడ ఇదేమో డైరెక్ట్ యాపిల్స్లో ఇచ్చాడు. అంటే ఇక్కడ 1 డజన్ అంటే ఎంత, 12 కదా. ఓకే, సో 5 1/4 అంటే ఎలా రాస్తాము, 5 × 4 = 20, 20 + 1 21 కదా. 21/4 డజన్, కానీ డజన్ అంటే 12 కాబట్టి ఇంటూ 12 రాస్తున్నాను. ఓకేనా, ఈ యాపిల్స్ యొక్క వాల్యూ ఎంత, 1386 అయితే జస్ట్ 9 యాపిల్స్ యొక్క కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏమి చేయకుండా ఎలా చేయొచ్చు అంటే 9 మల్టిపుల్స్ ఉన్న ఆప్షన్ ఏదో చూడండి. ఓకేనా, ఇది 9 మల్టిపుల్లే, ఇది 9 మల్టిపుల్లే, ఈ రెండు కాదు కాబట్టి 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి ఎలా చేయాలి అంటే కొంచెం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. 4 1s 4 3s 3 1s 3 3s 9 3 1s 3 7s. ఓకేనా, సో మనకు వాల్యూ ఎలా వస్తుంది, 1386/7 చేయాలి. ఇది సింప్లిఫై చేస్తే మనకు 198 వస్తుంది. ఓకేనా, సో నేను ఏం చెప్తాను అంటే దీన్ని సింప్లిఫై చేసి 198 అని చెప్పడం కంటే కూడా ఇక్కడ మనం షార్ట్కట్ ఎలా అప్లై చేయాలి అంటే చూడండి, 1386/7 = 198 అన్న, 1386 = 198 × 7 అన్న ఒకటే కదా. ఈ /7 ఇటు పంపిస్తే ఈ రెండు మల్టిపుల్ కదా. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అనేది 1386 రావాలి కదా. అంటే ఏంటి, క్లియర్గా నేను చెప్పేది ఏంటి అంటే ఈ స్టెప్ నేను రాయను, ఇక్కడ వరకు నేను చేశాను. ఓకే, నాకు 7 ఇక్కడ మిగిలిపోయింది. మరి ఎలా చేయాలి, 7ని యూనిట్స్ ప్లేస్ చూడండి, 7ని చూడండి, ఈ 2 ఆప్షన్స్ చూడండి. ఓకేనా, మల్టిప్లై చేస్తే మనకు యూనిట్స్ ప్లేస్లో 6 రావాలి. ఓకేనా, 7 8s చేస్తే మాత్రమే మనకు 56, దట్ ఈస్ 6 వస్తుంది. 7 5s 35, ఇక్కడ 5 లేదు. సో ఈ రకంగా మొత్తం డివిజన్ చేసే బదులు జస్ట్ ఇక్కడ వరకు చేసి మనం త్రూ ఆప్షన్స్ అనేది వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, ఎలా చేస్తాము, 5/6 + 1 సో ఎల్సిఎం అనమాట. 5 + 6 1s 6/6 దట్ ఈక్వల్ టు మనకి 11/6 రావాలి. 11/6 అనేది 1కి ఈక్వల్ కాదు కాబట్టి సో దిస్ ఈజ్ ఆప్షన్ రాంగ్. ఓకేనా,
నెక్స్ట్ 2 ప్లస్ 3/4 యొక్క వాల్యూ ఎంత చూడండి. 2 ప్లస్ 1/4 అంటే నార్మల్గా 0.25 కదా, ఓకేనా. ఇక్కడ 3 ఉంది, ఇంటూ 3, ఓకే. 0.25 3 ఎంత 0.75 కదా. డైరెక్ట్ మనం ఎలా చేయాలి అంటే ఓకే. సో 2.75 లెఫ్ట్ సైడ్లో వస్తే రైట్ సైడ్లో కూడా 2.75 కాబట్టి 100% మన ఆన్సర్ అనేది రైట్. ఓకే. సో చూసారు కదండి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము. సో ఏపీలో జరిగిన టెట్ క్వశ్చన్స్ అయినా, సో ఇప్పుడు మనకు తెలంగాణలో వచ్చే టెట్ అయినా కూడా ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అడిగే విధానం అనేది సేమ్ ఉంటుంది కాబట్టి సో రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సో ప్రతి ఒక్కటి కూడా మీ అందరి కోసం మేము ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో తప్పకుండా మన ఛానల్ని మాత్రం వాచ్ చేస్తూ ఉండండి. ఓకే. సో ఈ క్వశ్చన్స్ పైన మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పటివరకు, సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.